పిల్లల్ని చిన్నప్పటి నుంచి మనము చదివించి ఎంత కష్టాలున్నా కూడా పేరెంట్స్ మన పిల్లలు మంచిగా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే కష్టపడి వాళ్ళు తినకుండా కూడా పిల్లల్ని మంచి భవిష్యత్తు ఉండాలని చదివించి మంచి భవిష్యత్తు ఇస్తున్నారు. కానీ ఆ భవిష్యత్తు వచ్చిన తర్వాత పిల్లలు తల్లిదండ్రులని భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. అవును. ఎందుకు కావచ్చమ్మా? అయితే ఇక్కడ మనం డూస్ డోంట్స్ రెండు చెప్పుకుందాం. ఇప్పుడు ఒకళ్ళకే ఎందుకు ఇంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అంటే దానిలో చాలా పారామీటర్స్ ఉన్నాయి. అంటే మనకి పంచభూతాలంటే ఏమనుకుంటాము జనరల్ గా గాలి, గాలి, నీరు, నీళ్లు, అగ్ని. కానీ ఇప్పుడు సమాజం కలుషితం అవ్వడానికి కూడా పంచభూతాలు ఉన్నాయి. ఏంటి? అది నేను కనుక్కున్న పంచభూతాలు ఓకే. ఏంటంటే ఒకటి పేరెంట్స్, తర్వాత గురువులు, డేర్గా చెప్తున్నాను గురువులు అంటే మనకి స్కూల్స్ గాని కాలేజెస్ గాని ఇంకా దానికి సంబంధించిన విద్యకు సంబంధించినవి. దాని తర్వాత స్నేహితులు, సమాజము, 4 అయినాయి కదా. అవును. 5వది అతి పెద్ద భూతము మొబైల్ అన్నమాట.